ఇప్పుడు మనం ఐఐటి మద్రాస్కి వచ్చాం. ఇక్కడ పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మన కోసం వంట కూడా చేస్తున్నారు, వంట ప్రోగ్రామ్. వెళ్ళి చూద్దాం పదండి. Hi guys, welcome to Jam Jaffa TV. Come on. Now we welcome to Kumpalo Kumpati. The program goes on like this. Come on, we will go to the program. Pause లేదంట. మనకి నేనే అక్కడ యాంకరింగ్ జరిగే. అరే ఇక్కడ తాడుంది పడతావు జరుగు. ఇక్కడ ఉంటాడు కదా, ఇక్కడ ఇప్పుడు నేను కూర్చుంది. వచ్చేసాము మనం ఇప్పుడు తెరవబోతున్నాము తెరిచాము. కమాన్, the chef is now doing very well. Like come on, what is the speed now? Come on. Now we introduce our chef. No, chef Jam Jaffa and Madhuri Sridhar. Welcome to what we are going to do actually. Kumpalo Kumpati program ki audience Mangatayar garu and వాళ్ళ husband Sri Mangatayari. మీరే ఒకసారి husband yeah, sorry for the interruption. And now we introduce the cameraman Karthik. Hello. మీరేం చేస్తున్నారని అన్నట్టుగా అదేమో పొలం వేస్తుంటాను అలా ఫుల్. ఓకే, ఇప్పుడు మనము చెఫ్ గారిని తర్వాత కలుద్దాము. ముందుగా మన ఇంటి ఓనరు, ఇంటి వారు, ఇంటామిని కలుద్దాం. మీరు ఏం చేయబోతున్నారు యాక్చువల్లీ? ఏంటి చెప్పాలి మీరు, అలా అంటే కుదరదు. టెన్నిస్ ర్యాకెట్లతో మస్తు కొడతా ఉంటాం. నైట్ టైం మీరు మీ శ్రీమతితో చేసేది కాదండి. మధ్యాహ్నం ఇప్పుడు వంటలో కుంపలో కుంపటి ప్రోగ్రామ్కి ఏం చేయాలనుకుంటున్నారు? మేము మ్యాగీ నూడిల్స్ని ఆకుల్లో వచ్చిందా, మ్యాగీ నూడిల్స్ ని ఆకులతో తింటారని మనం భావిస్తున్నాము. ఇప్పుడు శ్రీమతి మంగతాయర్ గారితో మీరు మీ వారిని ఎలా సాటిస్ఫై చేస్తుంటారు మీ వంటతో? మీరు 2 ముక్కల్లో వర్ణించండి. స్పీక్అవుట్. ఓకే, ఓకే, వీళ్ళు వంట గురించి ఏం చెప్పట్లేదు కనుక మనము ఇంట్లో ఉన్న వంట మనిషి, పని మనిషి శంకర్ లాల్ గారిని చెఫ్ గారితో మనం మాట్లాడదాము. చెఫ్ గారు ఇప్పుడు చేస్తున్నారు, ఏదో మూత పెడుతున్నారు. వాళ్ళు మూత పెట్టేటప్పుడు కాలుతుంది అని అనిపిస్తే మీ SMS చేయండి. కాలుతుంది అంటే YN టైప్ చేయండి, కాలు అంటే NO అని టైప్ చేయండి. సెండ్ ఇట్ టు 81243. ఇప్పుడు మనం చెఫ్ గారు కోస్తున్నారు, కోయట్లేదు. చెఫ్ గారిని మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. వాళ్ళు చిన్నప్పటి నుంచి వంట చేసేవారంట. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చిన్నప్పటి నుంచి కాల్చుకొని బాగా అలవాటు. ఓకే, వాళ్ళకి చాలా మాడిపోయింది, చిన్నప్పటి నుంచి కాల్చుకున్నారు. చూడండి నల్లగా ఉంది చేతు. ఇక్కడ జూమ్ చేతు చేయ్యా, ఎటు చేస్తున్నావు? చేతు మీ ఆయన చేస్తారు. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తుంటారు? వంట చేస్తుంటారు. ఇలా అంతా వంటలో కుంపలో కుంపటి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మనం ఇప్పుడు చిన్న అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నాము. బాయ్ కూర్చే కాఫీ. హాయ్, మీరు వెయిట్ చేస్తున్నారు కదా కుంపలో కుంపటి ప్రోగ్రామ్ చూసాము. ఇప్పుడు మన మెయిన్ చెఫ్ శ్రీధర్ గారిని మాట్లాడదాం. ఏంటి మీ నెక్స్ట్ ఏం లేదు? మా పని మంది దొబ్బేసి స్టిల్ వీ హ్యావ్ టైం. ఒప్పుకుంటారు. వాళ్ళ శాలరీ పెంచుతున్నాం. ఈ మంత్ శాలరీ పెంచుతారు. ఇంట్లో పని మంచి లేదని చెప్తాను. ఇంట్లో పని మంచి లేదు. యాక్చువల్లీ దీస్ నూడిల్స్ వీఆర్ మేకింగ్. మన ఇంటికి వచ్చిన గెస్ట్ గారు శంకర్ దయాలాల్ జీ ఫ్రమ్ బిహార్. మీ గురించి చెప్పండి కొంచెం. సార్ మీ గురించి ఏదైనా ఒక ముక్కలో చెప్పండి. వంటలో మ్యాగీ చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి.
దాంట్లో నేరుగా చేస్తానని టీవీ కూడా చాలా చూశాను. చూసారా మన శ్రీహర్ గారు చేస్తున్నారని బీహార్ నుండి శంకర్ లాల్ గారు వచ్చారు. ఇప్పుడు చించారు, పొట్టం చించారు, చూడండి, చించేశారు. వాటర్ పోస్తున్నారు. చెప్పని మాట్లాడి చెప్ గారు ఎన్ని ఎంఎల్ వాటర్ పోస్తున్నారు? 2 కప్పులు. చిన్న పొర రుచబోతుందా? ఓకే పోసారు. ఇంకొన్ని పోతామంటున్నారు. రెండో పిల్లాడు. ఎంతమంది పిల్లలు మీకు? 2. కడుపులో ఎంతమంది? ఎవరు లేరు. పండట్లేదు. ఓకే చెప్పారు. ఇప్పుడు మీ శ్రీమతి ఎక్కడ ఉంది? ఇప్పుడు మీ శ్రీవారు ఎక్కడ ఉన్నారు? తాగేసి తూగుతున్నారు. అయ్యో, మరి నైట్ టైం మీరు ఏం చేస్తారు? బీహార్ నుంచి వచ్చిన లాల్ గారితో ఉంటారా? మ్యాగీ కోసం వచ్చామన్నారు. చెప్పారు ఇంకా అలా చెప్తున్నారు. రండి టోపీ వింగేద్దాము చెప్తాను. టోపీ నా ముందు ఓకే. యాక్చువల్లీ మనం ఎవరింటికి వచ్చామో వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది. దట్టు మంగతయారు గారు చాలా రెడీగా ఉన్నారు. మంగతయారు గారు అడిగారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలంట. 2 పిల్లలు నోట్ చేసుకోండి. తర్వాత 2 కావాలంటారు. ఎక్కడున్నారు? స్కూల్లో ఉన్నారంట. నైట్ టైం స్కూల్ ఏంటండి? నైట్ టైం స్కూల్ ఏంటి? మంటల కుంపట్లో మీరు ఇలా అబద్ధాలు ఆడతా? చెప్పండి, ఇదేం చెప్పండి. కట్లో ఉన్నారా? చెప్పండి. బయట ఉన్నారా? ట్యూషన్కి వెళ్ళారంట. మీ వాడేది? చూసారా? కుంపలో కొంపటంటే ఇదే మరి. కుంపలో కొంపటి పక్కకే పెట్టారంట. రండి చెప్పారు దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు మ్యాగీని బయట తీశారు. ఇరిచారు, వేస్తున్నారు. చూడండి, వేశారు. ముక్కలు చేస్తారంట. బురుగులు వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. బురుగులు వచ్చేసాయి. ఇప్పుడు వేయాలి అప్పుడే కదా. అంటే వీటిని నానబెట్టాలా, ఉడకబెట్టాలా? ఉడుకుతాయంట. చెప్పారు ఉడుకుతాయంట. మీరు అబ్జర్వ్ చేయండి. మూత పెట్టారు. మూత రైట్ సైడ్ నుంచి పెట్టాలా, లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టాలా? టాప్ నుంచి పెట్టాలంట. ఈ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ జామ్ చపాటీ వీఆర్ కమింగ్ ఇన్ టు యు. టాప్ నుంచి పెట్టాలి, గుర్తుంచుకోండి. అందరు చూసే వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. టాప్ నుంచి పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనము కాదు అది నేను ఉపయోగించలేదు కదా. అది రాబి ఫస్ట్ అయిపోయింది. నేను చేస్తాను. పట్టుకెళ్ళి నేను చేస్తాను. అలాగా ఎవరు చంద్రులు? అవునా? ఓకే, కలుపుతున్నారు. చూడండి, కలపడం చూడండి. ఈ విధానాన్ని పరిశీలించండి. మెత్తగా ఒత్తుతున్నారు. పైనుంచి ఒత్తుతున్నారు. లిక్విడ్ వస్తుంది బయటికి. చెంచా మీదకి వస్తుందండి. మీరు ఏదో అనుకోవద్దు ప్లీజ్. ఒత్తారు. తీసుకున్నారు. చూర అవుతుంది భయ్యా. ప్రేక్షకులు గమనించండి. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యాగీని ఇంత త్వరగా చేయడం ఇదే ఫస్ట్ టైం. మన చెప్పారు ఇంతకుముందు కూడా చెప్పారు పైనుంచి పెట్టాలని. కానీ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి పెట్టారు. మర్చిపోయారు అనుకోవద్దు. ఒకసారి కలిపిన తర్వాత రైట్ సైడ్ నుంచి పెట్టాలంట. ఇంతకుముందు కూడా వాటర్ తాగాలి. అప్పుడప్పుడు వాటర్ తాగాలి. తాగి ఇలా మీద పట్టుకొని ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న బ్రేక్ వచ్చేసింది. బ్రేక్. హాయ్, కమింగ్ బ్యాక్. యాక్చువల్లీ ఇంతకుముందే చూసాము. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది చెప్పారు, యాంకర్ గారు ఏంటి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఫస్ట్ వంట ప్రోగ్రామ్ చూపించమన్నారు. నేను వీడియోస్ చూశాను, అంత బాగా అనిపించలేదు. కాబట్టి ఇప్పుడు మనం చాలా సెన్సిటివ్గా చేద్దాం. ఓకే, యాంకర్ షుడ్ బి డన్ పర్ఫెక్ట్లీ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. యాక్చువల్లీ వేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత ఉడికింది కదా అంటున్నారు. చూడండి చూసారంటే మీరు చూసారు. రావాలి, నోరు రావాలి, మెత్తగా అవ్వాలి. యాంకర్ నేనా నువ్వా? ఇద్దరం. ఓకే, నేనా నువ్వా? చెఫ్ గారు చెప్తారు. సో యాంకర్ షుడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ఇట్. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ లో మమ్మల్ని దొబ్బుతారు. సో ఐఎమ్ నాట్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్. సో ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ మై మైక్ టు చెఫ్. ఇప్పుడు మసాలా తీసి ఇలా చెంపాలి. ఇలా
అంటే ఎట్ సైడ్ చించాలి, రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్ చించాలి. ప్రేక్షకులారా, అరే ఓన్లీ వాయిస్ వేస్తున్నాడు. ఎంత హైట్ నుంచి చేయాలి చూడండి. 20 సెంటీమీటర్ హైట్ నుంచి చేయాలండి. 20 సెంటీమీటర్ హైట్ నుంచి చేస్తే ప్రాపర్ గా పడుతుంది. అలా గుమ్మలాడి స్మెల్. ప్లీజ్ రా. చూడండి 20 సెంటీమీటర్ హైట్ నుంచి చేశాడు. సో దట్ ఇప్పుడు వారు మసాలాని యాడ్ చేశారు, మీరందరూ చూశారు. సో మసాలా ప్యాకెట్ ఇప్పుడు ఏం చేస్తారు? మసాలా ప్యాకెట్ ని వేసిన తర్వాత ఏం చేయాలి? పడేయాలి. మీ అమ్మ మంచి చాపలు. ఇప్పుడు నున్నగా కలపండి. కలిపారు. చూడండి చిన్న చిన్న పిల్లల లాంటివి ఉంటే కదా కుద్రా అంటే మళ్ళీ కొంచెం వాటర్ ఎక్కువైందని ప్రేక్షకులు కూడా SMS పంపారు. శంకర్ దయాలాల్ గారు చెప్పారు. మంగతాయర్ గారు ఏంటి మీరు సైలెంట్ గా ఉన్నారు? మంగతాయర్ గారు ఏంటి నూడిల్స్ ఎలా ఉన్నాయి? బాగుంటారే మేము మాట్లాడడం. అయ్యో మంగతాయర్ గారు పరపురుషులతో మాట్లాడట్లేదు. దీన్ని మేము ఏం చేయలేకపోతున్నాం యాక్చువల్లీ. The whole credit goes to his husband. ద హోల్ క్రెడిట్ గోస్ టు వాళ్ళ హస్బెండ్ అని చెప్తున్నారు. చెప్పుగారు మీకు పంపించండి వీడియోని. పెట్టి బాగా కలిపిన తర్వాత అంట మూత పెట్టాలి. ఎట్ సైడ్ నుంచి పెట్టాలన్నది ఇప్పుడు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. దీన్ని మాత్రం మనం ప్రాపర్ గా చూపిద్దాము. మూత ఎటు నుంచి పెట్టాలి కాన్సెప్ట్ పేరు. చూస్తూనే ఉండండి. కళ్ళు తిప్పమాకండి. అదిగో పెడుతున్నాడు. వెయిట్. Hi guys, welcome to our program Kumpalo Kompati. Actually now మీకు ఆశ్చర్యపడే విషయం చెప్పబోతున్నాను. తట్టుకోలేరు, ఆ ఆనందాన్ని మీరు తట్టుకోలేరు. మ్యాగీలో సుప్రసిద్ధులు, మ్యాగీని తినడంలో అనే ప్రప్రథముడు, చేయడంలో అత్యంత దిట్ట, ఎత్తిన మ్యాగీని చింతకుండా తినేవాడే జగన్. Hey, what is, come on guys, you are seeing this noodles in room number 140 jam. This is for the first time in the ring and hopefully it will be tasteful. Cooked by, who is the cook, yeah? Cooked by Sridhar and Mr. Sridhar. Hope you do a nice job. Okay, thanks. మంగతాయర్ గారు సీన్లోకి వస్తున్నారు ఇప్పుడే. మంగతాయర్ గారు మీ ఫీలింగ్స్ ఏంటి? మా ఆయన వచ్చి మాట్లాడమంటే వాళ్ళ ఆయన వచ్చి మాట్లాడమంటేనే మాట్లాడతారంట. అబ్జర్వ్ చేశారు కదా, కొంతమంది ఇలానే ఉంటారయ్యా. మనం పోక్ చేసే వరకు మాట్లాడరు, పోక్ చేస్తేనే మాట్లాడతామంటారు, మెసేజ్ పెడితేనే మెసేజ్ పెడతామంటారు. ఏంటో అసలు. ఓకే, నౌ వి మూవ్ ఆన్ టు అవర్ మ్యాగీ. కమ్ తీశారు కొంచెం వాటర్. గుమ్మగుమ్మలాడే మ్యాగీ తయారు. వాసన రాదు కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ లేకపోతే అదిరిపోయింది. చూడండి. అయితే చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు జామ్ జపా టీవీ కుంపల కామెడీ ప్రోగ్రామ్. యాక్చువల్లీ ప్రేక్షకులందరూ అప్పటి నుంచి మెసేజ్ చేశారు, ఏంటి వాటర్ ఎక్కువయ్యాయి అన్నారు. అడిగాను, చెఫ్ గారు అన్నారు దీనిలో లాజిక్ మీకు తెలియదు, అందుకే నేను చెప్పు మీరు యాంకర్ అయ్యారని చెప్పారు. చెఫ్ గారు వాటర్ ఎందుకు ఎక్కువైనాయి అనిపిస్తుంది? ప్రేక్షకులు ఎందుకు ఆ క్వశ్చన్ పంపారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు పంపారనుకుంటున్నారు? వాటర్ ఎందుకు ఎక్కువ వేశారు మీరు? జనానికి అవగాహన లేదు, అందుకే వాళ్ళు మ్యాగీ సరిగ్గా చేయలేకపోతున్నారు. చూసారా, మ్యాగీ సరిగ్గా చేయలేకపోతున్నారని చెప్పారే చెప్పేశారు. అందుకే మీకోసం ఈ ప్రోగ్రామ్ జామ్ జపా టీవీలో. నెవర్ మిస్ దిస్ షో. We will back by 2 minutes. Bye. వెల్కమ్ బ్యాక్ టు కుంపలో కామెడీ ప్రోగ్రామ్. మనము ఇదే చివరి యాడ్ అండ్ ఇదే చివరి మూర్తిని మళ్ళీ రీషెడ్. అరే నీ అమ్మ డైలాగ్ వేసే టైంలో ఏంటి యాంకర్ గారు ఇలా చేస్తారు? యు ఆర్ వెయిటింగ్ ఫర్ గుమగుమలాడే కొంపల కుంబడి ప్రోగ్రామ్ లో మ్యాగీ నూడిల్స్ కోసం చెఫ్ గారు కూడా సొల్లు గారుతున్నారు. చూడండి, ఆశ్చర్య చేశారా? ఓకే, రెడీ అయిందని ఇంతమంది చెఫ్ గారు చెప్పారు. సో యాడ్ కూడా మధ్యలో ఆపేసి మీకోసం లెట్స్ హ్యావ్ ఎ లుక్. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద నూడిల్స్.
దే లుక్ ఫైన్, దే లుక్ సూపర్. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. yellow in color, don't be disgusted with that yellow color. వాసన Like యాంకర్ ఏసీ ఎలా ఉందో చెప్పండి అంటే నేను సూపర్ చెప్తాను. యాంకర్ నేను ఇందుకే మరి నా మ్యాగీ కోసం జనాలు ఇప్పుడు టేస్ట్ చూపిద్దామని చెప్పి మన యాంకర్ టేస్ట్ చేస్తారు. ఫస్ట్ జగన్ ఆగాలి నేను వావ్ చాలా బాగా అరే ఇప్పుడు గెస్ట్ గా రావాలన్నారు. సో ఐ హావ్ టు టేస్ట్ నీ అమ్మ అవునా కాలింది. యాక్చువల్లీ షెఫ్ గారు నా మీద కోపంతో ఉన్నారు. అది కొంచెం ఎగిరి తింటాను యాంకర్ గారు. చిన్న నోట్లో పెట్టేసుకో. కార్తీక్ సినిమా స్పీచ్లెస్ యాంకర్ గారు స్పీచ్లెస్. గుమ్మగుమ్మలాడిపోయి మ్యాగీ తయారు చేసిన మన శ్రీధర్ గారికి మన జామ్ జఫా టీవీ తరఫున ఇదే మన గిఫ్ట్ హ్యాండ్ బాగ్. మ్యాగీ మటన్ సూప్ అందాం అనుకున్నాను. ఏమని చెప్పు. ఇప్పటికీ మంటున్నా మాత్రం తొందరగా వెళ్దాం పోయి నువ్వు ఆ ప్లేట్ తీసుకో, దాన్ని వాడుతూ దుద్దు ప్లేట్ ఒకటి ఉంటుంది కనుక అరే శంకర్ ఇప్పుడు కడుక్కుని రాపో. స్టేజ్ చేస్తా అంటే వేసాడు కాలిపోయింది నా మంట. స్టేజ్ అంటారుగా స్టేజ్ చేయడానికి ఇస్తాండి స్టేజ్ లో మంట. మరీ ఓవర్ రా మీరు, మరీ నీట్నెస్ ఎక్కువ ఎప్పటిదో డ్రింకింగ్ వాటర్ గడిపి